హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి లాస్ట్ వీక్ మార్కెట్ ఏం జరిగిందో, అండ్ నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుందో కూడా చూద్దాం. దానికి ముందు మన ఇండికేటర్ ఆల్మోస్ట్ 99% ఈస్ కంప్లీటెడ్ సార్. ఇఫ్ యూ వాంట్ విల్ షో యూ ఆల్సో. సో నేను మీకు చెప్పాను కదండి. సో దాన్ని బట్టి యాడ్ చేస్తాం. సింపుల్ కమ్ టు దట్ సెలెక్ట్ హెస్ట్రియస్ ప్రీమియం ఇండికేటర్. జస్ట్ క్లిక్ ఇట్. వెన్ యూ క్లిక్ ఇట్, ఇట్ విల్ ఆస్క్ దట్ వేర్ ఎవర్ యూ వాంట్ స్టార్ట్ అండ్ స్టాప్. ఓకే, ది స్టార్ట్ and stop, you can select it. Okay, then for that corresponding levels will be plot out when you selected that option. ఓకే, ఈ ఆప్షన్స్ అనేవి నేను ఫైనల్గా చెప్తాను. సో దానికి ముందు ఏంటంటే మనం జనరల్గా రేపటి నెక్స్ట్ వీక్ అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ రేపటి గురించి కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ ప్రీమియం స్టైల్ విత్ ఈస్ అ ఫైనల్ ఇండికేటర్. ఓకే, ఈవెన్ ఫర్ దట్ అనాలిసిస్ పర్పస్ ఆల్సో యూ కెన్ యూస్ CPR camera, but I'm not using those things. I'm full expertise on this levels, guys. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను ఏం వెరిఫై చేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను, యాజ్ వెల్ యాజ్ ఇండికేటర్ కూడా చూద్దాం. ఓకే, సో ప్రజెంట్ అయితే మనము ప్రీమియం పీక్స్ సెలెక్ట్ చేసుకుందాం విత్ రెస్పెక్ట్ ఆఫ్. ఓకే, విత్ రెస్పెక్ట్ ఆఫ్ డైలీ టైం ఫ్రేమ్. ఎందుకు డైలీ టైం ఫ్రేమ్ చేద్దామంటే వీక్ కంప్లీట్ అయిపోయింది, మంత్ స్టార్ట్ అవబోతుంది. సో ఈ మంత్ ఎలా ఉందో ఏంటి అనేది కూడా వెరిఫై చేసుకుందాం. మంత్లో అయితే మనకైతే ప్రజెంట్ అయితే దీస్ ఆర్ మంత్లీ లెవెల్స్, సెప్టెంబర్ టు అక్టోబర్ లెవెల్స్ ఇట్ ఈస్ దర్. ఇన్ దిస్ లెవెల్స్లో దిస్ బయ్యర్ అండ్ సెల్లర్ జోన్ ఉంది కదా, ఈ జోన్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ట్రెండ్ డైరెక్షన్ అయితే ఆల్రెడీ తీసేసుకుంది ఫర్ ద డైలీ క్యాండిల్ టైమ్ ఇట్ సెల్ఫ్. దిస్ ఇస్ ద డైనమిక్ సపోర్ట్ అండ్ దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. ఓకే, ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయిపోయింది ఆబ్వియస్లీ. దట్స్ వై ద క్యాండిల్ ఆల్సో షోయింగ్ యాజ్ ఏ రెడ్ కలర్, గ్రీన్ కలర్స్. ఓకే, ద డైనమిక్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ లైన్ కింద ఉంది కాబట్టి మాక్సిమం క్యాండిల్స్ విల్ బి ఎయిదర్ ఇట్ ఈస్ ఎ గ్రీన్ క్యాండిల్ ఆల్సో మనకు షోయింగ్ యాజ్ ఎ రెడ్ కలర్, ఎందుకంటే ట్రెండ్ డైరెక్షన్ ఇది చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు వైలెట్ కలర్లో ఉన్న కలర్స్ చూపిస్తున్నాయి కదా క్యాండిల్స్, దట్ ఈస్ నథింగ్ బట్ వాలటైల్. అంటే అటు డైనమిక్ సపోర్ట్లో లేదు, పైన లేదు, అండ్ ట్రెండ్ లైన్కి కింద లేదు అని అర్థం. సో ఆ రేంజ్ కండిషన్స్లో ఉన్నప్పుడు మాత్రం బాడీస్ చూడండి, యాజ్ వెల్ యాజ్ లెవెల్స్ కూడా చూడండి. మ్యాక్స్ టు మ్యాక్సిమం వాలటైల్గానే అక్కడక్కడే మార్కెట్ క్లోజ్ అవుతుంది. Okay, you can see here itself also. This is I added that color indication of the market. ఓకే, ఇది లైవ్ మార్కెట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అందుకనే మనము ఈ కండిషన్స్ అనేవి రాంగ్ తీసుకోకుండా ఉండడానికి కోసమని నేను ఈ కలర్ ఐడెంటిఫికేషన్ కూడా మెన్షన్ చేశాను. ఓకే, ఇఫ్ యూ వాంట్ సీ హియర్, జస్ట్ రిమూవ్ ఇట్. ఇఫ్ యూ సెలెక్ట్ ద ట్రెండ్ లైన్ ఓన్లీ విల్ ప్లాట్. ఓకే, ఇఫ్ యూ సెలెక్టెడ్ డైనమిక్ రెసిస్టెన్స్ సపోర్ట్, okay, if you selected both are two selected na, then automatically కలర్ క్యాండిల్ కలర్ కూడా డిస్ప్లే చేస్తుంది, అంటే ట్రెండ్ ఆఫ్ ద క్యాండిల్ కలర్ కూడా డిస్ప్లే చేస్తుంది. సో వాళ్ళ ప్రకంగా మనం డైలీ అండ్ వీక్లీ ఆర్ మంత్లీ అనాలిసిస్ పరంగా చూసినా కానీ గైస్, మార్కెట్ అయితే వీక్లీలో ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఓకే, అవుట్ సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఓకే, ఇది నెక్స్ట్ క్యాండిల్ యొక్క బిగ్ క్యాండిల్లో ఉంది. సో అవుట్ సైడ్ క్యాండిల్లో ఫామ్ చేసింది. సో ఇక్కడ చూడండి, ద ట్రెండ్ లైన్ అప్ సైడే ఉంది, ఇది డైనమిక్ది ఇంకా కిందే ఉంది. సో అంటే రేపు నెక్స్ట్ వీక్ ఏమవుతుందంటే క్యాండిల్ అనేది పెరగొచ్చు అది తగ్గొచ్చు, అది పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనే కన్ఫర్మేషన్ కోసం మనం వెరిఫై చేద్దాం. ఈజ్ ఇట్ రియల్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు మార్కెట్ ఈజ్ అప్ సైడ్ డైరెక్షన్ ఆర్ డౌన్ సైడ్ డైరెక్షన్ అనేది చూద్దాం. సో అవుట్ సైడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఆబ్వియస్లీ నెక్స్ట్ క్యాండిల్ అనేది అప్ సైడ్కే ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది. విల్ సీ మార్కెట్ పైకి వెళ్తే మాత్రం ఎంతవరకు వెళ్తుంది, ఆర్ డౌన్ సైడ్కి వెళ్తే ఎంతవరకు వెళ్తుంది అనేది వెరిఫై కూడా చూద్దాం. కమ్ టు దట్ లోయర్ టైం ఫ్రేమ్ ఈజ్ ద డైలీ అనాలిసిస్. ఓకే, ఇట్స్ గోయింగ్ అప్ సైడ్ డైరెక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్, ఇఫ్ యూ సెలెక్టెడ్ ప్రీమియం పీక్స్ లెవెల్స్, ఓకే, ఏఐ లెవెల్స్, మన డెరివేటివ్ డెల్టా ఏఐ లెవెల్స్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఏ డైనమిక్ రెసిస్టెన్స్ అనేది చాలా 52,335 రేంజ్లో టూ మచ్ సెల్లర్స్ ఆర్ సిటింగ్ హియర్ అండి. సో ఇఫ్ యూ వాంట్ సీ హియర్, దిస్ ఇస్ ద సెల్లర్ బ్యాండ్. సో ఈ క్యాండిల్ యొక్క రేంజ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, దీని యొక్క రేంజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మన ఏ లెవెల్స్లో కూడా క్యాండిల్ నుండి డిటెక్ట్ చేసి ఇచ్చేసింది ఆటోమేటిక్గా. ఓకే, సో దీస్ ఆర్ డైనమిక్ రెసిస్టెన్స్ లైన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, బయ్యర్స్ అండ్ సెల్లర్స్ జోన్. బట్ క్యాండిల్ ఏం చెప్తుంది, బట్ ట్రెండ్ ఏం చెప్తుంది, నేను మార్కెట్ పైకి వైపు వెళ్తున్నాను అని చెప్తుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ అప్ సైడ్ టు టెస్ట్ ద టార్గెట్ ఆఫ్ 53,000కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈవెన్ పాసిబుల్ టు బ్రేక్ దిస్ 54,000 ఆల్సో. దిస్ TP4 TP5 anticipation to test in upside market. I expected like this. Okay,
Okay guys, then come to weekly analysis. If come to that weekly analysis, see last week ఏమైంది. See, even it is a weekly analysis also. Okay, ఈ రేంజ్లో ఉంది మార్కెట్, వాలటైల్లో ప్లే చేసింది. ఓకే, 30 minutes క్యాండిల్లో. దీని తర్వాత ఎప్పుడు ఈ లెవెల్ని కాంప్రమైజ్ అయిపోయిందో మార్కెట్ ఈస్ ట్రెండింగ్ అప్ సైడ్ డైరెక్షన్. ఓకే, ఎగ్జాక్ట్లీ దిస్ సెల్లర్స్ జోన్ నుంచి రిజెక్ట్ అయిపోయి ఇక్కడిక్కడే ఆడుతూ కన్సల్టేషన్ చేస్తూ ఉంది. బట్ ఇక్కడ కన్సల్టేషన్ రాలేదు, ఎందుకంటే ఈ రెండింటికి పైన ఉంది కాబట్టి ఈవెన్ ఇట్ ఈస్ కమ్ డౌన్ టు టెస్ట్ సపోర్ట్. వెన్ అవర్ సపోర్ట్ ఈస్ కాంప్రమైజ్, డైనమిక్ సపోర్ట్ ఈస్ కాంప్రమైజ్, యాంటిసిపేషన్ టు టెస్ట్ ట్రెండ్ లైన్. సో ఈ రేంజ్ మధ్యలో ఉంది కాబట్టి ఇది వాలటైల్ కలర్లో ఉంది. ఓకే, 30 minutes ఈవెన్ ఈ జోన్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం సెల్లర్స్ హెడ్ చేసుకుని కూర్చుంటే హ్యాపీగా ప్రాఫిట్ ఉంటుంది. వెన్ అవర్ ట్రెండ్ కన్వర్షన్ అయింది, వెన్ అవర్ ట్రెండ్ కన్వర్షన్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్ క్యాండిల్స్. ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్, జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ఇట్, హౌ మెనీ కలర్స్ ఆర్ చేంజింగ్. This is actual color candles. Okay, but in that we added coloring of the trend. Okay, candle color trend ni manam identify chesam. So come to that next week em avbotundi ani chuddam. See next week levels, just click it. Okay, just I switch off these things also, just I clicked it. Next week, సో నెక్స్ట్ వీక్ ఏం చెప్తుంది, కంపేర్ టు దిస్ వీక్ కొంచెం లిటిల్ బిట్ వైడ్గా ఉన్నానని చెప్తుంది, బట్ ట్రెండ్ అప్ సైడ్ డైరెక్షన్ చూపిస్తుంది. ఈవెన్ డైనమిక్ బై అండ్ సెల్ జోన్ అనేది వెరీ వైడ్గా ఉంది. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది రేపు నెక్స్ట్ వీక్. ఓకే, సి స్పెషల్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ, దిస్ ఈస్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ట్రెండ్ అనేది యాంటిసిపేషన్ టు టెస్ట్ 52,800 అండ్ యాజ్ వెల్ యాజ్ 52,500 to 600 రేంజ్ వరకు వెళ్ళబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి నెక్స్ట్ వీక్ లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్ కానీ క్రాస్ అయితేనే యాంటిసిపేషన్ టు టెస్ట్ 6 and 7 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాను నెక్స్ట్ వీక్లో. లేదు అనుకుంటే మార్కెట్ TP5 దగ్గర నుంచి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఈ రేంజ్కి వచ్చేసరికి ఈ రేంజ్లో TP4 వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. TP4 to TP3 రేంజ్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ ఓకే ఆ రేంజ్ కానీ ఇది బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ డౌన్ టు this downside area, because this is the virgin CPR. Previously it is not touched, still it is there, it is going. Okay, ఇది ఎలా అనాలిసిస్ చేసుకోవాలి సార్. ఓకే, జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్. ఓకే, see these are levels. If market is the very strong support in this region, see these are most of the buyers are sitting here. Okay, most of the buyers are sitting here, so that's why buyer seller zone లో స్టార్టింగ్ పాయింట్ ఇది అండ్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. సో దిస్ రేంజ్ అనేది వెరీ స్ట్రాంగ్, 50,600 to 50,000, 51,300 రేంజ్. అంటే ఈ 600 పాయింట్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, దిస్ బయర్స్ అండ్ సెల్లర్ జోన్లో ఎప్పుడు TP1 దగ్గర కానీ TP0 దగ్గర కానీ ఫామ్ చేస్తాయి అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ వెరీ స్ట్రాంగ్ కింద ఉంటుంది. ఈవెన్ సో ఇక్కడ కూడా చూడండి, టూ మచ్ బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ ఈజ్ అప్ సైడ్ డైరెక్షన్ ఓన్లీ. ఓకే, ఇది అప్ సైడ్ డైరెక్షన్కి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేద్దామండి. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అనాలిసిస్. ఓకే, కమ్ టు దట్ నిఫ్టీ. See, come to that nifty also same, just switch off it, just come to select Hellstrider premium indicator, just click to here and just select the 15 minutes or daily time frame. Okay, now you can see guys, మంత్లీ టైం ఫ్రేమ్లో ఏం చెప్తుంది, ఇప్పుడు ట్రెండ్ కన్వర్షన్ అవ్వబోతుందండి. 3P ఈజ్ కాంప్రమైజ్ అయిపోయింది, ఈ ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో ఉంది TP3 దగ్గర. సో ఇది కాంప్రమైజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ యాంటిసిపేషన్ టు టెక్స్ట్ అప్ సైడ్కి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే, ట్రెండ్ డైవర్షన్ తీసుకోబోతుంది. సో దట్స్ వై ఇట్స్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్. ఓకే, సో అదే వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. లాస్ట్ వీక్ ఎలా జరిగింది, లాస్ట్ వీక్ ఆల్సో యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 వరకు వచ్చి ఆగిపోయింది. ఇది కన్సల్టేషన్లోనే క్లోజ్ అయిపోయింది లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో. బట్ ట్రెండ్ ప్రకారం ఏముంది, అప్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి 30 minutes టైం ఫ్రేమ్లో కూడా. సో దానికి మనం నెక్స్ట్ వీక్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దామంటే జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఓకే, సెలెక్ట్ ద నెక్స్ట్ వీక్ లెవెల్స్, జస్ట్ యూ సెలెక్ట్ హియర్ గైస్. దిస్ ఆటోమేటికల్లీ విల్ బిల్డ్ ఇట్. ఓకే, సో ట్రెండ్ అనేది మ్యాక్సిమం 26,000 TP5 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉందండి. మార్కెట్ హయ్యర్ హైని క్రియేట్ చేయబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, వన్ మోర్ టైం హయ్యర్ హైని బ్రేక్ చేయొచ్చు. బట్ 25,800 అనేది కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. TP4 ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ TP4 ఈజ్ కాంప్రమైజ్, యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5. అదర్వైజ్ టెస్ట్ అండ్ విల్ కమ్ బ్యాక్ టు హియర్ అండ్ ఇట్ హ్యాస్ టు ట్రై టు అప్ సైడ్, ఆర్ అదర్వైజ్ హియర్ టు హియర్ కమ్ బ్యాక్ అండ్ టెస్ట్ టు బ్రేక్ అప్ సైడ్.
కి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం అండి. ఇఫ్ దిస్ బయర్స్ అండ్ సెల్లర్ జోన్ అనేది గాని కాంప్రమైజ్ అయిపోతే ఓకే. యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది ఈ రేంజ్ వరకు ఉంటుంది. బట్ యాస్ పర్ వీక్లీ అనాలిసిస్ స్టాండర్డ్ అనాలిసిస్ బయర్ జోన్, సెల్లర్ జోన్ కిందకి కూడా చూసుకుంటే మీకు మీకు దిస్ బయర్ సెల్లర్ zone is a very very strong resistance. A lot of opportunity buyers also came here. So this is the very very strong resistance, guys. So please trade perfectly, then you will get that good profit for that. Nifty also, my expectation is 25,800 is a very very strong resistance for the Nifty. Better it is creating the new one more higher high. Okay, then afterwards this is that second target. Okay, same like mid cap also. If you want to see the mid cap also, okay, if you select the mid cap also, just I selected just a premium picks, just switch on it, it's automatically display here. Okay, it's showing as a breakup అయిపోయింది. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్కి వెళ్తుందని మిడ్ క్యాప్ కూడా చెప్తా ఉంది. ఓకే, కమ్ టు 30 minutes time frame. These are AI levels, guys. Automatically it will plot it and it will tell you. Okay, so యాంటిసిపేషన్ T4 బ్రేక్ అయింది లాస్ట్ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ఓకే, సో మిడ్ క్యాప్ ఇట్స్ వెరీ వెరీ ఫాస్ట్, సారీ, నెక్స్ట్ వీక్ లెవెల్స్ సి మిడ్ క్యాప్ అయితే ట్రెండ్ బ్రేక్ చేయబోతుందండి. ఓకే, సో కంపేర్ టు దట్ అన్నిటికంటే మిడ్ క్యాప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ 13,200 రేంజ్, 150 రేంజ్ టు 13,059, ఈ 100 పాయింట్స్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ మిడ్ క్యాప్ ఈజ్ హైయర్ హై ఈజ్ ద TP4, TP5, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP6 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో దీస్ ఆర్ వీక్లీ లెవెల్స్. సో గుర్తుపెట్టుకోండి గైస్, ఇఫ్ దిస్ లెవెల్ కానీ కాంప్రమైజ్ అవుతుంది యాంటిసిపేషన్ టు టెస్ట్ TP1 and TP2. అదర్వైజ్ మార్కెట్ ఈజ్, మై వ్యూ ఈజ్ అప్ సైడ్ ఫర్ దట్ mid cap because of trend candle is also showing upside direction. Okay, same fin Nifty also. If you see this fin Nifty, just I selected, so fin Nifty also showing as a upside direction. So upside direction, it is anticipation to test TP4, same like as a bank X. Okay, so bank Nifty, same like it's a bank Nifty. Okay, so come to the 30 minutes time frame. If you see here guys, so these are 30 minutes time frame. Market అనేది ఇంకా upside direction ని చూపిస్తుంది. Then come to next week analysis. You can see here. So these levels are next week levels. So these are buyers and sellers zones sitting here. So anticipation to test market is TP4 and TP5 ఈ రేంజ్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 24,600 రేంజ్ వరకు ఫిన్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. అండ్ సపోర్ట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ హియర్ 23,500 రేంజ్, ఎందుకంటే బయర్ సెల్లర్ జోన్ సిట్టింగ్ హియర్ కాబట్టి. ఓకే, సో బయర్ సెల్లర్ జోన్ ఇక్కడ సిట్టింగ్ ఉన్నారు కాబట్టి మీకు ఇలా తెలుస్తుంది. ఆర్ అదర్వైజ్ యూ కెన్ సెలెక్ట్ లైక్ దిస్, యూ విల్ నో ఇట్ ఫర్ దట్ ట్రెండ్ డైరెక్షన్ అండ్ టార్గెట్ లెవెల్స్ ఆల్సో. ఓకే, సో దీస్ ఆర్ లెవెల్స్. ఈవెన్ బ్యాంక్ ఎక్స్ ఆల్సో ఇట్స్ ద సేమ్ లైక్ దట్. బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందో బ్యాంక్ ఎక్స్ కూడా పెర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది. సెన్సెక్స్ ఎలా ఉంటుందో, నిఫ్టీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో సెన్సెక్స్ కూడా పెర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే బోత్ ఆర్ ఎక్స్చేంజెస్ డిఫరెన్స్ అండ్ ఇండిసెస్ వాల్యూస్ ఈస్ డిఫరెంట్. దట్స్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ ఈస్ దర్. ఇఫ్ యూ వాంట్ సీ దిస్ ప్రీమియం ప్రీక్స్ లెవెల్, జస్ట్ లైక్ క్లిక్ ఆన్, యూ కెన్ సీ హియర్ it is anticipation to test upside market. Okay, if you see here 30 minutes time frame, you will know it. Select the next week. Okay, see, this guys. So here the 85,000 range is that 85,300 is the very very strong resistance of this band. Okay, so the weekly analysis of that Sensex. Okay, if you want to see, this is the biased strongest buying support. Okay, okay, so next one is that bank X. Okay, so if you see this bank X, just I selected the premium peaks, just it will come out. See, in the bank X itself it's showing as a
This is a very strong resistance band. It's the buyer sellers are sitting here in that monthly scenario. If come to 30-minute scenario, okay, if come to 30-minute scenario, this is went upside market and closed here. So come to that next week scenario కూడా చూద్దాం. Okay, if you see these guys, బ్యాంక్ నిఫ్టీ యొక్క బ్యాంక్ ఎక్స్ యొక్క బయర్ సెల్లర్ జోన్ లిటిల్ బిట్ వైడ్గా ఉంది, బట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది హైయర్ హై క్రియేట్ చేస్తుంది. కాబట్టి నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తానంటే మార్కెట్ 61,000కి ఎక్స్పెక్ట్ చేస్తానండి. 61,000 అంటే 60,971 రేంజ్కి ఎక్స్పెక్ట్ చేస్తాను. దీస్ ఆర్ ఏ లెవెల్స్ గైస్, గుర్తుపెట్టుకోండి. నాకు ఈ రేంజ్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. TP4 and TP5 ఈజ్ ద వెరీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఫర్ వీక్లీ అనాలిసిస్ గైస్. ఇఫ్ రీటెస్ట్ ఇట్ విల్ కమ్ and it will not compromise the TP4, then anticipation to test break out the TP6 also. Okay, and even test with the TP7 also. Okay, please note down these levels and trade the properly. Okay, so and one more thing, I introduced one more feature in this one is the special feature of this one, options apex points. Okay, see options apex point, what it is telling you, I will tell you. See you జస్ట్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, చూడండి. జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, సి హియర్ ఐ సెలెక్టెడ్ సమ్ ఆఫ్ ద స్టాక్స్, ఓకే, ఆర్ ఆప్షన్స్. ఓకే, సో ఇఫ్ యూ కమ్ టు హియర్ 82,900 of the Sensex I selected. Okay, if I selected like this, na, okay. See if you come to, this is recommended for 1 minute. See if you see here guys, it is recommended time frame is 1 or 3 minutes. At the start time and end time you should have to given. Based on this range, the dynamic support will be, the dynamic target levels will be plot automatically. Okay, see here guys. So when you selected high and low here, na, then you will know the target level, how much it will going up. So for that, just I'll double click it. Sorry, ఇది యాక్చువల్గా డైరెక్ట్గా వచ్చేస్తుందండి మామూలుగా అయితే. ఓకే, this are, if you select like this, it has to plot, but you have to select A is the first time and B is the second time. Just you can select like this. Okay, and you have to select that options apex point. Now the target levels will be displaying here. See if you are option seller, if you are option buyer also, you can utilize this tool is very perfectly. See here, you can see here it is the reward. When you selected high and low, market is reaching to yellow band and it is rejecting the re-entry point. It came out and went up, and whenever the re-entry point is rejected, it is going to test this point. Once again it went out. You can average it, this position and exit it. Like you can do anything of the this one, mid keep 13,000. Okay, even see out of the money, in the money, whatever you want, you can select it also. Okay, see here the thing is only you have to select that higher and lower point, that's it. Okay, now I selected here. I selected like this. This is the highest point on this candle, this is the lowest point of the candle. Now you can see these guys. This is the beauty of the candle, this thing. Okay, it went up to touch reward 7. So re-entry candle of this point, reward 1 2 3 4 5 6 7. If it is a trend of it is going up, then anticipation to test reward 7. Okay, these levels are dynamic levels. See here guys, when I selected here, okay, when I selected highest here, now you can see here the reward point. So these levels will be created automatically. Okay, when you want to risk trade, when you have to enter like this range band, then target will be here or 1 or 2, depends upon the risk ratio. You have to enter and exit the points also. Okay, see this tool is very useful for the option buyers also. Okay, along this point, when you selected
trend line and dynamics resistance and support, you will know it. Is it really market is going upside or not? Okay, see here, when you selected high and when you selected low point, okay, see these are in the time frame itself you can change it. Need not to plot every time, just you can drag it. ఓకే, ఒక్కసారి మీరు డ్రాగ్ చేయండి, జస్ట్ వదిలేయండి, ఆటోమేటిక్గా ప్లాట్ లెవెల్స్ పోట్ అవుతుంటాయి. కాకపోతే దీనిలో కండిషన్ ఏంటంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ హయ్యర్ వాల్యూ ఫస్ట్ క్యాండిల్, ఫస్ట్ టైం స్టార్ట్ టైం, అండ్ సెకండ్ ఈజ్ ద లోయర్ వాల్యూ, యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్, దెన్ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ సి. ఓకే, ఇట్స్ ఆటోమేటికల్లీ ప్లాటెడ్, దెర్ ఈజ్ నో టైం, లాగింగ్ టైం కూడా లేదు. ఇది చాలా చాలా ఫాస్ట్గా ప్లాట్ అవుతూ ఉంటుంది. ఓకే, చాలా చాలా ఫాస్ట్గా ప్లాట్ అవుతూ ఉంటుంది. See, if you want to see here also, I will show you. This is the high time, this is low time. Next it will go upside, how much range also you want to know, you can do it, or otherwise you can select like this. See, this is 1, this is 2. See, if you know it guys, this selected reward point, it is reached upside. Okay, whatever your stop losses or risk also you are maintaining. See, this is your stop loss, or average it. Okay, or you have to average here. Risk position is 1 and risk 2. If this position is not touched, then anticipation to test upside market. Okay, and you can see this trend line directions also. It's very very useful for the market analysis. You will get the good results of the market. Okay, even option buyers also you will get the good profit. If you want to see here, I will show you the out of the monies also. Like if you see here something Nifty 23,500 range, I will show you. Okay, Nifty 23,500 call, I will show you. Okay, 26th September, not 26th September, we'll put as a different one. 19th September I will show you. Okay, sorry, Bank Nifty చూద్దాను ఎందుకంటే మొన్న ఎక్స్పైర్ అయిపోయింది. Nifty 23,500. What is this? Nifty 25,000. Nifty 25,500 call I selected. Okay, now you want to see here guys, just మనం ఏం చేయాలంటే సింపుల్. ఓకే, ఇది అవుట్ ఆఫ్ ద మనీ కదా. ఓకే, సో దీన్ని ఏం చేస్తామంటే మనం సింపుల్గా మార్కెట్కి లేట్ వచ్చినా ముందు వచ్చినా ప్రాబ్లం లేదు, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, క్యాండిల్స్ ఈ స్టార్ట్ టైం ఎండ్ టైం వస్తుంది. జస్ట్ ఇక్కడ ఒక లో క్రియేట్ చేస్తుంది మార్కెట్ ఆ రోజు ఆల్రెడీ, అండ్ ఒక హై క్రియేట్ చేస్తుంది. ఓకే, ఆర్ మార్నింగ్ యొక్క హై అన్న పెట్టుకోండి, ఆర్ సెకండ్ హై అన్న పెట్టుకోండి, జస్ట్ క్లిక్ ఇట్, యూ విల్ నో గెట్ ఇట్ దట్ టార్గెట్ పాయింట్. సెకండ్ టైం ఇట్ ఈస్ హిట్. ఓకే, okay, next you have to put here. Okay, you have to put here, then next target is like this, second hit, and it went down. Okay, see, whenever it's come down to risk area, you have to enter. Okay, you have to enter, average it, or you have to enter this trade, and target will be stop loss or a re-entry point. ఇక్కడికి ఎగ్జిట్ అయిపోతాం మనం. ఓకే, ఇలా ట్రేడ్ చేసుకుంటూ ఉంటే మనకు చాలా మంచిగా ప్రాఫిట్ వచ్చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ కూడా చేశాను. సీ నౌ యూ కెన్ సీ హియర్ గైస్, ఇఫ్ ఐ సెలెక్టెడ్ లైక్ దిస్, ఓకే, ఇట్స్ మార్కెట్ ఈస్ షోయింగ్ యాజ్ ఎ ట్రెండ్ డైరెక్షన్ ఈస్ ద డౌన్ సైడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ టు టెస్ట్ risk 2. సో యూ కెన్ ఎంటర్ హియర్ risk 2 ఆర్ risk 1 ఏరియా, డిపెండ్స్ ఆన్ ద యువర్ రిస్క్, యూ విల్ గెట్ దట్ రిజల్ట్స్. ఓకే, ఈ హ్యూజ్ క్వాంటిటీ వాల్యూమ్లో చేయాలనుకున్న, స్కాల్పింగ్ చేయాలనుకున్న ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది గైస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ టూల్ని తొందరగానే రిలీజ్ చేద్దాం. ఈవెన్ కమ్ టు ద లైవ్లో కూడా మీకు ఈ టూల్ గురించి నేను చూపిస్తాను, రిజల్ట్స్ మీకే తెలుస్తుంది. అండ్ మనకి ఇక్కడే తెలిసిపోయింది మార్కెట్, అరే మార్కెట్ ఇక్కడ వాలటైల్ రన్ అవుతుంది, వీ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇన్ దిస్ పాయింట్. ఓకే, ఓకే, సో దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్, ఇక్కడ ఎంటర్ అయితే ఈ రేంజ్ వరకు వెళ్ళొచ్చు, కానీ డికే మాత్రం ఉంటుంది. ఓకే, ఇది 3 minutes, ఇదే 5 minutesలో చూస్తే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. సో ఈవెన్ యూ కెన్ సీ హియర్ గైస్ దట్ 3 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేస్తే మీకు ఇక్కడ ట్రెండ్ చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది ట్రెండ్, ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతూ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు వెళ్ళిపోయింది. అప్పుడు మనం ఈ రేంజ్లో కానీ ప్లాట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ద లెవెల్స్ విల్ బి షో ఆన్ దట్ రేంజ్. ఇది డైనమిక్ లెవెల్స్ ఉన్నాయి, ఇది దీస్ ఆర్ ఆప్షన్స్ అపెక్స్ పాయింట్ ఈస్ దట్
dynamic levels. If you want to put as a standard levels, just you can click this one, you can utilize it. Okay, you can utilize it. Okay, even both can plot at a time. ఒక్కసారి మనకి రెండు వస్తాయి. ఓకే, సో కానీ ఆపరేషన్స్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుందండి. దీన్ని కొంచెం కష్టపడ్డాను 1 వీక్ నుంచి, మోర్ దెన్ 1 వీక్ 15 డేస్ వరకు ఉంది. ఈ లెవెల్స్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ట్యూన్ చేశాను, యాజ్ వెల్ యాజ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టైము. ఓకే, యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ డైరెక్షన్ బట్టి క్యాండిల్ స్ట్రక్చర్ని కూడా మెన్షన్ చేశాను. నాకు తెలిసినంత వరకు మార్కెట్లో మనం ప్రాఫిట్ తీయాలనుకుంటే ఎంట్రీ పాయింట్ తెలుస్తుంది, అది ట్రెండ్ డైరెక్షన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి, అది రైట్ టైంలో ఎంట్రీ అవుతున్నామో లేదో చూడాలి, అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అనేది కూడా తెలియాలి. ఆ ఎగ్జిట్ పాయింట్స్ అనేవి మనకు లెవెల్స్, ఎంట్రీ పాయింట్స్ అనేది కూడా మనకు లెవెల్స్, అండ్ ట్రెండ్ డైరెక్షన్ కూడా మనకు ఎటు వెళ్తుంది అనేది తెలుసుకోవడానికి ఈ క్యాండిల్ స్ట్రక్చర్ అనేది ముందుగానే చెప్పేస్తుంది. ఓకే, ఇది సేమ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ పుట్ ఇన్ టు దట్ ఇండెక్స్లో కూడా మనకు పెట్టుకోవచ్చు. ఓకే, you want to see this index also, just I double click it, I closed it. Okay, if I see here guys, start point ni end point ni move chesanu, I will put it into 5 minutes time frame. Just see here. Okay, really it is going to upside direction or not. Okay, if you want to see here, put the end direction point and put that start direction point. మార్నింగ్ యొక్క హై అండ్ లో సెలెక్ట్ చేసి జస్ట్ కెన్ క్లిక్ చేయండి, జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ఇట్. నౌ యూ కెన్ సీ దిస్ రిజల్ట్స్. ఓకే, యూ సెలెక్టెడ్ రాంగ్, ఏ అండ్ బి ఈజ్ రివర్స్ పెట్టుకున్నారు, సో నో ప్రాబ్లం, యూ కెన్ సెలెక్ట్ లైక్ ఎస్ ఏ కరెక్ట్. ఓకే, జస్ట్ కమ్ టు హియర్, జస్ట్ కమ్ టు హియర్ అండ్ యూ కెన్ పుట్ ఇన్ టు దిస్ ఇన్ టు స్టార్ట్. దెన్ సి మార్కెట్ అనేది హై అండ్ లో క్రియేట్ చేసింది, అండ్ ఇట్ కేమ్ డౌన్ టు అప్ సైడ్ అండ్ కేమ్ డౌన్ టు రీఎంట్రీ పాయింట్, ఎగ్జాక్ట్లీ రీఎంట్రీ అయింది. దెన్ కేమ్ అప్ టు రివార్డ్ 1, రివార్డ్ 2, రివార్డ్ 3 అండ్ రివార్డ్ 4 యాంటిసిపేషన్ టు టెస్ట్. రివార్డ్ 3 ఈజ్ ద ఫస్ట్ టార్గెట్ అండ్ రివార్డ్ 2 ఈజ్ ద సెకండ్ టార్గెట్. ఓకే, సో ఇలాగా మనకు డైనమికల్గా కూడా మార్కెట్ ఇండెక్స్లో కానీ, ఓకే ఇది డైనమికల్గా ఇమీడియట్గా అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిబొనాచి గైస్, గుర్తుపెట్టుకోండి, ఇది ఫిబొనాచి కాదు. దిస్ ఈస్ ద ఏఐ లెవెల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెవెల్స్, విత్ రెస్పెక్ట్ ఆఫ్ టైమ్, విత్ రెస్పెక్ట్ ఆఫ్ హై అండ్ లో వాల్యూ, విత్ రెస్పెక్ట్ ఆఫ్ టైమ్ I changed the delta values. Okay, so these delta values will be divided. Okay, so it will get the results. Okay, so hope understanding అనుకుంటున్నాను. సరే, ఇక్కడ డెల్టా లేదు అంటే yes, when you selected index the delta will become 0 కింద 1 కింద ఉంటుందండి. సో ఆటోమేటికల్గా సేమ్ వాల్యూ ఇంటూ మల్టిప్లై అవుతూ వస్తుంది. ఓకే, సి హోప్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే, అండ్ ప్రమోట్ కూడా చేయండి మన వీడియోస్ని. ఓకే, సో తొందరగానే మనం ఈ టూల్ని టెలికాస్ట్ చేయబోతున్నాము, యాజ్ వెల్ యాజ్ నేను లైవ్లో నుంచి డైరెక్ట్గా మీకు ట్రేడ్ కూడా చూపిస్తాను. ఓకే, సి గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.